భారతీయ అంతరిక్ష రంగంలో మరొక మైలురాయి ముందడుగు కోసం యూనియన్ క్యాబినెట్ నిన్న ఇండియన్ స్పేస్ సెక్టర్ సంబంధించి అనేక అప్రూవల్స్ చేసింది. ఇవన్నీ కనుక రియల్గా మనం కనుక వచ్చే టైం బౌండ్నెస్తో రియలైజ్ అవ్వగలిగితే, ఒక టైం ఫ్రేమ్లో రియలైజ్ అవ్వగలిగితే స్పేస్ సెక్టార్లో భారత్ని తలదనటం ఇంకా కష్టం. యూనియన్ క్యాబినెట్ నిన్న రకరకాల అప్రూవల్స్ ఇచ్చింది స్పేస్ సెక్టర్ సంబంధించి. ముందుగా మనకు తెలుసు చంద్రయాన్ 3 గత సంవత్సరం ఎంత సక్సెస్ అయిందో. మనం ల్యాండర్ని రోవర్ని పంపించాం. ఫస్ట్ టైం మనం సౌత్ పోల్లో ల్యాండ్ అయ్యాం మూన్ దగ్గర. ఇవన్నీ అద్భుతం అని చెప్పొచ్చు చంద్రయాన్ 3కి సంబంధించి. అక్కడి నుంచి మనం ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ చంద్రయాన్ 4కి అప్రూవల్ ఇచ్చేసింది. చంద్రయాన్ 4ని డెవలప్ చేయడానికి, కొత్త టెక్నాలజీస్ డెమాన్స్ట్రేట్ చేయడానికి, ముఖ్యంగా మూన్ మీద శాంపిల్స్ కలెక్ట్ చేసి వచ్చి అక్కడున్న రాక్ కానీ ఇతర శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇంకా పూర్తి స్థాయిలో మూన్ మీద రీసెర్చ్ చేయడానికి మనం రెడీ అవుతున్నాం. మూన్ మీద రాక్, సాయిల్ ఇంకా అవన్నీ కలెక్ట్ చేసడానికి వచ్చే 36 నెలల్లో ఈ టార్గెట్ కంప్లీట్ చేయబోతున్నాం. యూనియన్ క్యాబినెట్ దీనికోసం 2104 crores ని శాంక్షన్ చేసింది. దానిలో స్పేస్ క్రాఫ్ట్ డెవలప్మెంట్, లాంచ్ వెహికల్ మార్క్ 3 లాంచెస్, డీప్ స్పేస్ నెట్వర్క్ సపోర్ట్, స్పెషల్ టెస్ట్లు అన్నిటికీ కలిపి 2104 కోట్లను యూనియన్ క్యాబినెట్ నిన్న అప్రూవ్ చేసింది. దీనికోసం సఫిషియంట్ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి, భవిష్యత్తులో అంటే 2040 కల్లా మ్యాండ్ లూనార్ మిషన్స్ ని పంపించడానికి, అదేవిధంగా లూనార్ శాంపిల్ కలెక్షన్, ఇప్పుడే మనం మనుషుల్ని పంపించాం, 2040 ఆ టైంకి మ్యాండ్ మిషన్స్ కోసం, లూనార్ శాంపిల్స్ కలెక్షన్ కోసం, దాంతోపాటు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్ అందరి కొలాబరేషన్తో ఈ చంద్రయాన్ ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటుంది అనమాట. సో చంద్రయాన్ 4కి మనం రెడీ అయిపోతున్నాం. వచ్చే 36 నెలల్లో మన కళ చంద్రయాన్ 4 నిజం కానుందనమాట. తర్వాత ఇంకొక అద్భుతం స్పేస్ లో వీనస్ ఆర్బిటర్ మిషన్, శుక్రయాన్ అంటాం. వీనస్ ఆర్బిటర్ మిషన్, మిషన్ శుక్రయాన్ అంటాం. మనం మంగళయాన్ చూసాం మార్స్కి, తర్వాత మూన్కి చంద్రయాన్ చూసాం, ఇప్పుడు మనం శుక్రయాన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. వీనస్ ఆర్బిటర్ మిషన్. వీనస్ జనరల్ గా ఎర్త్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. అంతేకాదు ఎర్త్ లో ఉన్న అట్మాస్ఫియర్ అక్కడ మనం చూడొచ్చు. అక్కడ ఆవాసాలు ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంటుందేమో, హ్యాబిటేషన్స్ అని చెప్పి ఒక అనాలిసిస్ ఉందన్నమాట. దీన్ని ఎంతవరకు రైట్, అక్కడ వాల్కనో ఎరప్షన్స్ ఎలా జరుగుతున్నాయి, వీనస్ యొక్క సర్ఫేస్ టోపోగ్రఫీ ఎలా ఉంది, అక్కడ అట్మాస్ఫియర్ డస్ట్ ఎలా ఉన్నాయి, సన్తో ఇంటరాక్షన్స్ అక్కడ ఎలా ఉన్నాయి, సోలార్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ స్టడీ చేస్తాం అనమాట. ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ కోసం మనం అంటే 2028 మార్చి కల్లా దీన్ని లాంచ్ చేసే టార్గెట్ పెట్టాం. దీనికోసం 1236 crores అనమాట గవర్నమెంట్ వాళ్ళు. దీనిలో స్పేస్ క్రాఫ్ట్, వీనస్కి వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్ కోసమే 824 crores శాంక్షన్ చేశారు. సో చూడండి, 1200 crores ఫర్ వీనస్ మిషన్, 1236 crores అనమాట. దానిలో 824 crores స్పేస్ క్రాఫ్ట్ కోసమే. ఆ తర్వాత ఇంకొక అద్భుతం, భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇప్పటి వరకు మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లేదు, మనకి ఓన్గా మనం మన స్పేస్ స్టేషన్ అంటే ఇప్పుడు గగన్యాన్ అని మ్యాండ్ స్పేస్ మిషన్ ప్లాన్ చేశాం కదా, దానికి ఎక్స్టెన్షన్ గా మీరు చూస్తే అమెరికాకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, చైనాకి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఉంది, కానీ మనకు మాత్రం లేదు. సో మనకి యూనిక్ గా మన ఓన్ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం స్పేస్ స్టేషన్ ఒకటి పెట్టుకోవాలి అక్కడ అనుకుంటున్నాం. దాని పేరు భారతీయ అంతరిక్ష స్టేషన్. అది దఫాల వారీగా దానికి కావాల్సిన టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ పోతాం అనమాట. దీనికి సంబంధించి మనం టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ని 8 మిషన్స్ గా చేసి 2028 డిసెంబర్ కల్లా ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ పూర్తి చేసి మొత్తానికి మనం గగన్యాన్ని 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్, మన స్పేస్ స్టేషన్ అనేది ఆపరేషనలైజేషన్ లోకి వస్తుంది అనమాట. గగన్యానికి కూడా మన యూనియన్ క్యాబినెట్ ఎన్హాన్స్ చేసింది ఫండింగ్ అనమాట. 20,193 కోట్లు, 20,193 crores అనమాట గగన్యానికి. వీటితో పాటు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ మార్క్ 3 కంటే కూడా 3 times పేలోడ్ ఎక్కువ తీసుకెళ్లగలదు అనమాట. ఇండియాకి ఎగ్జిస్టింగ్ లాంచ్ వెహికల్స్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3, దాంతో పాటు రీసెంట్ గా టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కూడా మనం సక్సెస్ చేస్తున్నాం. ఆ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట, SSLV అని. అవన్నీ కూడా మనం ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ముందు తీసుకెళ్తున్నాం. దాంతో పాటు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ కి 8,240 కోట్ల రూపాయలు, 8,240 crores బడ్జెట్ అప్రూవ్ చేశారనమాట. వచ్చే 8 సంవత్సరాల్లో 3 డెవలప్మెంట్ ఫ్లైట్స్ తయారు చేయాలి, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్. ఇవన్నీ కూడా యూనియన్ క్యాబినెట్ భారత
స్పేస్ కోసం ఇస్రో కోసం మన స్పేస్ ప్రోగ్రామ్స్ కోసం పెట్టే ఖర్చు అప్రూవల్స్ అన్నమాట.